తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, కూరగాయలు కొనేటప్పుడు మంచివా కాదని చెప్పి ఎలా టెస్ట్ చేస్తారు? ఎలా చేస్తారు? ఇది బెండకాయ అనుకో, ఇలా ఇరిసేయటమే. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారా? జావల్లి. సో నీ క్వశ్చన్ ఏంటంటే కూరగాయలు కొనేటప్పుడు మంచివా కాదని ఎలా టెస్ట్ చేస్తారు? కూరగాయల టెస్టర్ తో టెస్ట్ చేసి చూస్తా. కూరగాయల టెస్టర్తోనా? అంటే కూరగాయలు కూడా టెస్ట్ ఉంటుందా? జాతి రత్నాలు రా మీరు. అంటే కరెంట్ ఉందో లేదో ఇలా పెడతాం, అలాగా చేస్తావా? మా తల్లే బంగారం. సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? జ్ఞానశ్రీ. జ్ఞానశ్రీ, సత్యశ్రీ. చూసావా ఎంతమంది లక్ష్ములు ఉన్నారు నా టీంలో? పొద్దున్నే టీ షర్ట్ చేసుకున్న ఇస్త్రీ. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? నువ్వు కూరగాయలు కొనాలంటే ఎలా టెస్ట్ చేసి కూరగాయలు కొంటావు? కూరగాయలు అమ్మేది అబ్బాయి అయితే బాలేనట్టు, అమ్మాయి అయితే బాగున్నట్టు. సరే నేను కూరగాయలు అమ్ముతాను, ఒక నిమిషం ఆగరా, ఇలా పట్టుకోరా. అబ్బాయి సరేనా? ఆ కూరగాయలు కూరగాయలే కూరగాయలు కూరగాయలే. ఏం కావాలమ్మా? కూరగాయలు కావాలండి. కూరగాయలు కావాలా? ఇవన్నీ కూరగాయలే. ఏ కూరగాయలు కావాలి? బెండకాయలు. బెండకాయ కావాలా? ఎందుకు? వండుకోవడానికి. వండుకోవడానికా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇప్పుడు బెండకాయ కూర, బెండకాయ పట్టుకెళ్తావు కదా, ఏ కూర వండుతావు? బెండకాయ కూర వండుతా. బెండకాయ కూర వండుతా కదా. ఓకే, ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ ఉన్నాయి చూపించు. అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఇవి బెండకాయలు. చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? దాంట్లో దూకుసేస్తాం. మీ పేరు? కృష్ణకుమారి. సో కృష్ణకుమారి గారు, సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? అక్కడ ఉన్న ఇసుకని తెచ్చి ఇల్లు ఎలా కట్టాలని ఇంజనీర్ల ప్లాన్ వేస్తారు. అయ్య బాబోయ్, ఇసుకోడే తెస్తారు, సిమెంట్ అవసరం లేదు మనకి. అది ఇక్కడికి వచ్చే ప్లాన్ చేస్తారు. అది అది ఆన్సర్ అంటే. చూసావా, మా ఊళ్ళందరూ మాస్టర్ మైండ్స్. నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? సుదర్శిని. సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? సముద్రంలో బంగారం నిధులు వెతుక్కుంటూ అక్కడే ఉంటాను. ఓహో, సముద్రంలో బంగారం ఏముందని వెతుక్కుంటావా? అసలు నువ్వే బంగారం కదా. క్రీమ్ బిస్కెట్. ఓకే, నీ పేరు? మై నేమ్ ఇస్ మ్యాగ్నా. సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? సముద్రం అలలతో ఆడుకుంటూ అక్కడే ఉండి రీల్స్ చేసుకుంటా. చూసావా మా వాళ్ళు? చూసాను, మ్యాగ్నా. సో రీల్స్ చేస్తావా నువ్వు? ఎస్ చేస్తాను. చేస్తావా? ఎక్కువగా ఏ రీల్ చేస్తావు? సాంగ్సా డైలాగ్సా? సాంగ్స్. ఓ అంటే నువ్వు డాన్స్ చేస్తావా? చేయను. డాన్స్ చేయదు, సాంగ్ నే డైలాగ్ చెప్పేస్తుంటది. అదే కదా. రహదారులో కారు చూస్తున్నా, నరనానే తన నానే, నరనానే తన నానే. నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? రాజీ. రాజీ, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు? సముద్రంలో ఈదుకుంటూ నాకు నచ్చిన దేశానికి వెళ్తాను. సాహసం అనే చెప్పాలి. సముద్రంలో ఈదుకుంటూ నచ్చిన దేశానికి వెళ్ళిపోతావా? అవును. సరే, నీకు నచ్చిన దేశం ఏంటి చెప్పు? ఇండియా. ఇండియా. నీ పేరు? రేణుక. రేణుక, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు? అక్కడ నీళ్ళన్నీ వాటర్ ట్యాంకుల్లో ఇక్కడికి తెచ్చి ఇక్కడ సముద్రం కట్టిస్తా. హాయ్ బాబాయ్, నిజంగా మాస్టర్ మైండ్ అమ్మ నీది. ఎందుకంటే చైనాలో లేదు కదా, మనం మా ఊర్లోని కూడా లేదు, అందుకే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ కట్టిస్తా. ఓకే, నీ మైండేరా. చైనాలో సముద్రం పెట్టినట్టు పెనుగొండలో పెడదాం అనుకుంటుంది సముద్రం. పెడుతుంది. అబ్బో, సూపర్ రా, సూపర్ ఆన్సర్.